ఆంధ్రప్రదేశ్ మరో వరల్డ్ గిన్నీస్ రికార్డ్ బుక్ కి సంబంధించి వేదిక అయిందనే చెప్పుకోవాలి. ఏదైతే జనవరి 6వ తారీఖున కేవలం ఒకే ఒక్క రోజులో దాదాపుగా 28 కిలోమీటర్ల మేర రోడ్డు వేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గిన్నీస్ బుక్ లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ యొక్క ఏదైతే ఆ కాంట్రాక్ట్ కంపెనీ ఉందో అది ఎక్కడ జరిగింది, నేషనల్ హైవేస్ సంబంధించి. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఇటువంటి వరల్డ్ రికార్డ్స్ ని నమోదు చేయడం పట్ల నారా చంద్రబాబు నాయుడు గారి కృషి కావచ్చు, మరోపక్క కేంద్ర ప్రభుత్వ సహకారం కావచ్చు ఏ మేరకు ఉంది, ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతోన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఇప్పుడు చూసుకుంటే కొన్ని నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే ఈ యొక్క గ్రామ సభల పేరిట వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది, మరో పక్క చూసుకుంటే యోగాకి సంబంధించి వైజాగ్ లో యోగా డేకి రావడం జరిగింది. ఇలా ఎన్నో వచ్చాయి. గతంలో ఇవన్నీ కూడా అరుదు. టీచర్ పేరెంట్స్ మీటింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మీటింగ్ ఉందండి. గత 5 సంవత్సరాలు అయితే చెప్పక్కర్లేదు వైఎస్ఆర్సీపీ పాలనలో. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్క రోజు ఏదో ఒక అరుదైన ఘనత సాధించుకుంటూనే వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఒకే రోజు 28 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే వేయడం అనేది ఆంధ్రప్రదేశ్కి దక్కిన అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? నిజంగా ఆనందకరంగా మనం అక్కడ ఉంటున్నాం. ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పౌరులుగా చాలా హ్యాపీ. ఎందుకంటే వరల్డ్ రికార్డ్ ఇది. ఏ విధంగా వేశారు, 24 గంటల్లో దాదాపుగా 28.95 కిలోమీటర్ల మేర 10,675 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ యూజ్ చేశారు. ఎంత నిర్విరామంగా కృషి చేశారు. కడప, బెంగళూరు, విజయవాడ నేషనల్ హైవే, అది కూడా పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో ఇది జరిగింది. అంటే ఇక్కడ ఒకటి రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు, అదే విధంగా వాళ్ళకి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందని, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున ఏదైతే ఈ రికార్డుని మరి నేషనల్ హైవే కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా కలిసి మనం పనిచేసినప్పుడు ఏదైనా సరే కలిసి ఉంటే కలదు సుఖం. మరి ఎంత గొప్పగా మీరు అంటున్నట్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ని మనం ప్రపంచ స్థాయిలో ఒక మహానగరంగా ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, అదే విధంగా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఎలా మనం చూపించాలి, మన రాష్ట్ర పౌరులకి మనం ఏం అందించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అదే చెప్తారు. మరి అలా పనిచేసే ఆయనకి మనం ఏదైతే అక్కడున్న ప్రజలు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి. ఇక్కడ మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏం చేశారండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఆ పైన లేయర్ ఏదైతే ఈ తారు ఉండిద్దో అది కూడా లేపేసి కింద ఉన్న కంకర తోలుకెళ్లారు. అంటే పందికేం తెలుసు పన్నీరు వాసనని, వాళ్ళకేం తెలుస్తుంది విలువ కొట్టేసే వాళ్ళకి. ఏదైనా ఒక సమగ్రవంతమైన నాయకుడు, ఒక మంచి ఆలోచన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ఆ యువత భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి, ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి అదేమీ ఆయన పట్టించుకోరు. ఆయనకి ఎంతసేపటికి రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, అభివృద్ధి, మరి ఏ విధంగా కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి, పరిజ్ఞానం పెరుగుతుంది, మరి ఎలాంటి ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఆయన ఆలోచిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా మనం అదృష్టవంతులు. మన పిల్లలకు కూడా చెప్పాలి, వాళ్ళకి భవిష్యత్తుకి ఆయన ఏ విధంగా దోహదపడుతున్నారో మనం తెలియజేయాలి. అదే విధంగా సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన అవకతవకలు, వాళ్ళు దోచిన ఏదైతే ఈ దోపిడీ, ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటానికి ఎంత కారణం అయ్యారు, ఇవి కూడా చెప్పాలి. ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుందంటే గత కొద్ది రోజుల క్రితం 2 days బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన 24 hours లో మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్. అంటే వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ విన్నాక ఏ రాయి అయితే నేను పళ్ళు కొట్టుకోవడానికి ఇద్దరు చెప్పేది అదే కదా. ఒకరంటారు అసలు అమరావతి వద్దు, సోకాల్డ్ రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ సోకాల్డ్ పీపుల్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు, ఈ సోకాల్డ్ పీపుల్ అమరావతి గురించి మాట్లాడేటప్పుడు, ఈ సోకాల్డ్ పీపుల్ ఆంధ్ర రాష్ట్ర గురించి మాట్లాడేటప్పుడు ఈ సోకాల్డ్ పీపుల్ తెలియాలి వాళ్ళు ఎంత విశాలమైన భవనాలు నిర్మించుకున్నారు, ప్యాలెస్లు కట్టుకున్నారు, ఎంత విశాలమైన భవనాలు నిర్మించుకున్నారు, ఎంత మేర రాష్ట్రంలో అటు అటవీ శాఖ కానివ్వండి, ఇటు రెవెన్యూ శాఖ కానివ్వండి, అవన్నీ కూడా భూములు కొట్టేశారు, చెట్లు నరికేశారు, ఉద్యానవనాలు నిర్మించుకున్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళు దోచుకున్నారు. మరి మీకు దోచుకోవడానికి మాత్రం 100 ఎకరాలు కావాలి, దోచుకోవడానికి మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజున అక్కడ వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన 3 రాజధానులు అంటే ఆ 3వ రాజధాని ఈయనే కట్టించాడు. అక్కడ ఒక పెద్ద ఏదైతే ఋషికొండ ప్యాలెస్, దాని గురించి చెప్పుకోవాలి. 600 కోట్ల అక్షరాల ఖర్చు పెట్టాడు కట్టించడానికి. మరి అక్కడ ఉన్న ప్రాపర్టీని ధ్వంసం చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది, ఆ ప్రాపర్టీ, ఆ భూమి విలువ ఎంత, మొత్తం కలిపి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైనే, ఇంకా తక్కువేం కాదు. మరి అంత ధ్వంసం చేసిన మీరు ఈ రోజున రాజధానికి, ఈయన వచ్చి మాట్లాడతాడు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజధానికి అంత ఖర్చు పెట్టడం అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని. ఈ రోజున ఏదైనా ఒక చరిత్ర సృష్టించాలన్నా, ఆ చరిత్రను తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం.
ఏదైతే గిన్నిస్ బుక్ రికార్డుల గురించి మనం మాట్లాడుకుంటున్నామో అదే విధంగా రేపు రాష్ట్రంలో పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలన్న ఒక గొప్ప ఆలోచనావంతమైన మనిషి, ఆలోచన కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఆయన ఏదైతే మనం గతంలో చెప్పుకున్నాం విజనరీ లీడర్ అని, హైటెక్ సీఎం అని, ఇప్పుడు ఏపీ బ్రాండ్ అని. మరి వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి? కుక్క చెప్పును ఎతికిద్ది, దానికి చెరుకు రుచి తెలియదు. మరి అదే విధంగా వీళ్ళ ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయి. అంటే అంతా కూడా నేలబారు ఎవ్వారు అంటారు. వాళ్ళకి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతంగా ఉండటం, ఉన్నతంగా రాజసంగా రాజకీయం చేయటం చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేద కూల్చారు 24 గంటల్లో. ఇక్కడ 24 గంటల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవే. మరి అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళు ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, దీనివల్ల మనం ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నాం, మరి కరెక్టేనా నేను మాట్లాడటం? ఎంపీగా చేశాను, ఎమ్మెల్యేగా చేస్తున్నాను, మాజీ ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను, మరి ఇన్ని రకాలుగా చేసి మరి నా రాజకీయ అనుభవం ఏంటి, నేను మాట్లాడాల్సిన పద్ధతి ఏంటి, నేను ఏ విధంగా ఉండాలి అనేది కూడా మర్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి ఆ సోకాల్డ్ పీపుల్ తెలుసుకోవాలి. మరి ఈ రోజున సోకాల్డ్ పీపుల్ అర్థం చేసుకోవాలి వాళ్ళేంటో, వాళ్ళ స్థాయి ఏంటో. వాళ్ళ స్థాయి ఇదే. గతంలో మాట్లాడాడు కదా గ్రాఫ్ గురించి, ఆయన గ్రాఫ్ ఇదే. ఎప్పుడు ఈ సోకాల్డ్ పీపుల్ గ్రాఫ్ ఇక్కడే ఉండిద్ది. ఏదైతే ఈ చరిత్ర వరల్డ్ రికార్డు సృష్టిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా హై రేంజ్ లో ఉంటారు. మరి అయితే ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఏదైతే ఉన్నదో ఒక పక్కన పెడితే రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నిటికి సంబంధించి గతంలోని కూటమి ప్రభుత్వం దాదాపు 8 నుంచి 900 కోట్ల రూపాయలు కేటాయించి అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో రహదారుల పరిస్థితుల గురించి మీరు ఏమంటారు? రహదారుల పరిస్థితి గురించి చెప్పుకోవాలంటే అండి, 2019 నుంచి 24 మధ్య మరణాల్లో రోడ్ యాక్సిడెంట్ ఎంతమంది ఎన్ని విధాలుగా చనిపోయారో చూసాం. ఆర్టీసీ బస్సు చిన్న చిన్న గుంతలు అయితే మనకు అసలు తెలియని కూడా తెలియదు. అలాంటిది బస్సు కూడా ఒక పక్కకు ఒరిగిపోయి ఆ గుంటల్లో పెద్ద పెద్ద చెరువులు తలపించే విధంగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయేవి. మరి ఎక్కడ ఆ గుంటలు పూడ్చడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం గుంటలు పూడ్చడానికి వెంటనే ఇట్లాంటి పెద్ద పెద్ద ఈ చెరువును తలపించే విధంగా వాటిని ఫస్ట్ క్లియర్ చేసుకుంటంటేనే 300 కోట్లు. ఇంకా ఇప్పుడు ఏదైతే ఈ పండగ సందర్భంగా అందరూ ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళాలి, మీరందరూ కూడా మీ రోడ్లు మార్పు చెందిని అన్ని మళ్ళీ ప్యాచ్ వర్క్లు వేసుకుంటా వెళ్ళాలంటే ఇంకో 900 కోట్లు ఏమవుతుంది. మరి పూర్తిగా ఈ కాంట్రాక్టులను తెచ్చుకొని రోడ్డు నిర్మాణాలు చేపట్టాలంటే మనం ఇంకా టైం పట్టిద్ది. ఈ రోజున వీళ్ళ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలా, వీళ్ళు చేసిన ఏదైతే రాష్ట్రానికి లూటీ చేశారో దాన్ని మనం బయట ఏదైతే ఈ కేసులు కానివ్వండి ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగిందని ఎంక్వైరీలు కావండి ఇవన్నీ చూడాలా, అభివృద్ధి చూడాలా. ప్రజల ఈ అయోమయం గందరగోళంగా ఉన్న వాళ్ళకి ఒక దిక్సూచిలా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఇదిగో ఇదంతా ఒక గీత గీసినట్లు క్లియర్గా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర క్లియర్ పిక్చర్ కనపడుతుంది. ఏంటి అంటే 2019 నుంచి 24 వరకు. ఎందుకంటే ఆత్మీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మీయుడు ఇద్దరు కూడా చక్కగా ఇలా దగ్గరకు వెళ్ళిపోయి స్వీట్లు ఒకరి నోట్లు ఒకరు పెట్టేసుకొని, ఎవరు కేసీఆర్ ఆయనే చెప్పాడు కదా, ఎక్కడి వరకు అయితే మంచి రోడ్డు ఉండిద్దో అదే తెలంగాణ, గుంటలో ఉన్న రోడ్డు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అని. అదే ఆయన పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ రోజున ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఒక సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించడం, ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఎవరికైనా ఇబ్బంది జరిగితే వాళ్ళకి హెల్ప్ అవటం చేస్తుంది. మరి ఇన్ని రకాలుగా ఉన్నట్లు మీరు అంటున్నట్లుగా క్లియర్గా ఏదైతే ఇప్పుడు ఆయన చెప్పాడో కేసీఆర్ గారు, గుంటలో ఉన్న రాష్ట్రం ఏది, గుంటలు లేని రాష్ట్రం ఏదని, అంత తేడా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.